జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. క్షోణితలంబునన్నుదురు శోకగం రొక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీకచయ సుందర వేణికి రక్షతామర శ్రేణికి త్వయజాత భవ చిత్తవశీకరణైక వాణికిన్ వానికి అక్షదామసుక వారిజ పుస్తక రమ్య పాణికిన్ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపా పాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమ గురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య సత్శిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఆండాళు తల్లి మనకు చెప్పినటువంటి 30 పాసురాలలో ఈనాడు మనం 4వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. అందులో ఉండే అర్థాన్ని మనం తెలుసుకోబోయే ముందు అవతారిక అంటాం, అంటే ఉపోద్ఘాతము అంటాం. అలాంటి ఆ ఉపోద్ఘాతాన్ని కూడా క్లుప్తంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తిరుప్పావై దివ్య ప్రబంధం అనేది ఈ బాగుపడే వారి జీవితం ఎలా ప్రారంభించాలి అనే ఒక విషయాన్ని, అంతేకాకుండా ఎలా ఈ జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నడిపించుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్తుంది. అంతేకాకుండా అసలు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి, పరమాత్మ యొక్క కృప మన మీద ప్రసరింపబడాలి అంటే మన జీవన విధానం ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా మనకు ఈ తిరుప్పావై అనేది మనకు చెప్తుంది. ఆండాళు తల్లి మనకు ఆ హితబోధ చేసింది ఈ 30 పాసురాలలో. అయితే విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృత బ్రహ్మం హస్తపాదాది సంయుత అంటారు. అంటే అసలు కాళ్ళు చేతులు కలిగినటువంటి శరీరం అన్నారు కాబట్టి ఇది మానవులను గూర్చి చెప్పింది అనవచ్చు. ఎందుకంటే మిగతా జీవజాలని, మిగతా జంతువులన్నిటికీ కూడా 4 కాళ్ళు ఉంటాయి, చేతులు వేరే కాళ్ళు వేరే ఉన్నాయి. ఈ కాళ్ళు చేతులు అనేవి విడివిడిగా ఉండడం అనేది ఒక మానవుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ మానవుని గురించే మనకు చెప్పారు అంటారు. అంటే అసలు ఏమిటి అంటే, మన జంతువులు 4 కాళ్ళు ఉంటాయి, మనుషులకు 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి. అంటే ఈ దేహంలో ఉండేటువంటి మనకి ఏదైతే ఆ కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమిటి అంటే పరమాత్ముడికి నివేదించడానికి మనం ఉపయోగించాలి అని చెప్పారు. ఈ శరీరంలో విచిత్ర దేహ సంపత్తి అనడంలో అర్థం ఏమిటంటే, అసలు మన శరీరంలో ఉండేటువంటివన్నీ కూడా, దేహంలో ఉండే ఇంద్రియాలు ఏవి కూడా ఒకటి చేసే పని మరొకటి చెయ్యవు. ఏం చేస్తాయి అంటే, మన కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, ముక్కు వాసన పసిగడుతుంది, నాలుక రుచిని తెలియజేస్తుంది. ఇట్లా దేని పని దానిదే. ఒకటి చేసినప్పుడు మరొకటి స్పందించడం అనేది చాలా తక్కువ. మనం అంటే కళ్ళతోని చూస్తున్నాం అనుకోండి, నాలుకకి ఏమన్నా రుచి తెలుస్తుందా? తెలియదు. మరి చెవులకి ఏమన్నా ఆనందం కలుగుతుందా? లేదు. శ్రావ్యమైన సంగీతాన్ని వింటున్నాం అనుకోండి, వింటుంటే ఏమిటి, చెవులకి ఆనందం కానీ కళ్ళకుందా లేకపోతే ముక్కుకుందా? దేనికి లేదు. అంటే దేని పని దానికే, ఏది పొందే ఆనందం దానికే. కానీ ఇవన్నీ కూడా ఏమిటి, పరమాత్మని సేవకు వినియోగించబడాలి అని చెప్తున్నారు ఈ ఇంద్రియాలన్నీ కూడా. అలాంటప్పుడు ఏమవుతుంది, అన్ని మనకు ఉండేటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా కేవలం పరమాత్మని ఆ పరమాత్మని మనం ప్రార్థించడం వల్ల, పరమాత్మని సేవ లోపల మనం నిమగ్నం అవడం వల్ల ఇవన్నీ కూడా ఆనందాన్ని పొందుతాయి. ఇది ఈ శరీరానికే కాదు, ఆత్మకు కూడా ఆనందం కలుగుతుంది అని చెప్తారు. ఎందుకు, మనం శ్రవణం అంటే వినడం, శ్రవణం అంటే కూడా మనం చెప్పుకున్నాం. శ్రవణం అంటే ఏమిటి, కేవలం వినడం కాదు. దాన్ని ఎలా ఉండాలి, వినడం అంటే ఏమిటి, మనం వింటాం మళ్ళీ మర్చిపోతాం. కానీ శ్రవణం అంటే అలా కాదు, శ్రద్ధగా వినడము అని అర్థం. ఆ విధంగా వినడం వల్ల ఈ శరీరానికి అదే విధంగా ఆత్మకు అన్నిటికీ కూడా ఆనందం కలుగుతుంది. భగవంతుడి కొరకు అర్పించమనేటువంటి, వినియోగించమనేటువంటి ఇవి ఏమిటంటే
అందుకే ఈ దేహాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా. కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే లౌకికమైన విషయాల పట్ల నీవు ఆసక్తి కలిగి వాటిని తిలకించి ఆనందించడమే కాదు, పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి ఆ రూపాన్ని అర్చామూర్తిగా విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామిని నీవు దర్శించి నీ కళ్ళకు ఆనందాన్ని పొందాలి. నీ కాళ్ళున్నందుకు ఆలయానికి నడిచి వెళ్ళాలి, పరమాత్ముని సేవలో వాటిని వినియోగించాలి. చేతులు ఉన్నప్పుడు నీ నీ స్వార్థం కోసం నీవు చేసే పనులే కాదు, అలాగే పరమాత్ముని సేవ లోపల కూడా నీవు నియుక్తుడవై కావాలి. ఈ విధంగా చెవులు అసలు శ్రవణం అంటే పరమాత్ముని యొక్క నామాన్ని వినాలి, నా నాలుక ద్వారా నోటి ద్వారా ఆ నామ సంకీర్తన చేయాలి. ఈ విధంగా నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా, శరీరంలో ఉండే ఇంద్రియాలన్నీ కూడా పరమాత్ముని సేవకే వినియోగించబడాలి అని చెప్పి మన పెద్దలు చెప్పారు ఇవన్నీ. కాబట్టి ఈ లోకంలో ఉండే పదార్థాలు కొన్ని దేహానికి సుఖాన్ని ఇస్తాయి, అంతేగాని అవి ఒక్కోసారి మనకు పడవనుకోండి, వాటిని మనం తినాలని మనకు నాలుక అనిపిస్తుంది, మనం తిన్నామనుకోండి ఏమవుతుంది మనకు? దానివల్ల మనకు రుచిగా ఉన్నాయని మనం తినడం వల్ల దానితోని అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇటు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కూడా దానివల్ల చెడు కలిగేటువంటి ఒక అవకాశం ఉంది. కానీ భగవంతుని నామాన్ని జపించడం వల్ల, పరమాత్ముని నామాన్ని వినడం వల్ల, పరమాత్ముని సేవలో మనం పాల్గొనడం వల్ల ఎలాంటి ఈ విధంగా అంటే ఇలా రుగ్మతలు లాంటివి ఏవి కూడా ఉండవు అని చెప్తారు మనకు. అందుకనే ఆధ్యాత్మిక సంపద, అందుకని ఆండాలు తల్లి ఏం చెప్తుంది, ఈ విధంగా ఎవరైతే ఈ పాశురాలలో చెప్పినటువంటి విషయాలన్నీ అనుసరిస్తారో, ఎవరైతే పరమాత్ముడి పట్ల అకుంఠితమైనటువంటి భక్తి భావనలతో మెదులుతారో, అలాంటప్పుడు ఎలా ఉంటుంది? ఆ ప్రాంతమంతా కూడా భౌతిక సంపద, అదే విధంగా ఆధ్యాత్మికమైన సంపద కూడా వృద్ధి పొందుతుంది అని చెప్పి ఆండాడు తల్లి చెప్పింది మనకు. అయితే ఈ ఉపనిషత్తు కూడా ఏం చెప్తుంది? సహవై సహశరస్య ప్రియా ప్రియాయో అపహతేరస్తి అంటుంది. అంటే అది ప్రియయో రభహస్తే హస్తే అని అంటుంది. అంటే శరీరంలో ఉండగా ప్రియము అప్రియం అనేటివి రెండు ఉంటాయి, మనకు కలిసే ఉంటాయి. అంటే ఒకటి ఆనందం ఉన్నది అంటే దాని వెనక అసలు మనకు దుఃఖం అనేది ఉండనే ఉంటుంది, దుఃఖం ఉందంటే దాని వెనక ఒక ఆనందం అనేది ఉండనే ఉంటుంది. ఇవి ఓటి వెంట ఓటి ఉంటాయి మనకు. కానీ ఒక వ్యక్తిని చూడాలి అని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మనం అంటే ఎంత తదేకంగా చూసామనుకోండి చూడలేం, కొంతసేపటికి మన కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి, తర్వాత ఏంటంటే కళ్ళు మూతలు పడతాయి. ఇది లేదు, మనకి ఎంత ప్రియమైనటువంటి మన మనిషి కనిపించినా, చివరకు మనమడో కొడుకో ఎవరైనా కనిపించినా కానీ తదేకంగా వాళ్ళను చూస్తూ ఆనందిద్దాము అని అనుకుంటే ఆ కళ్ళ వెంట నీళ్లు వస్తాయి, కళ్ళు మూతలు పడతాయి. ఇలా చేయడం లేదు. ఏదైనా తీపి పదార్థాన్ని మనం తినాలి అనుకున్నాం అనుకోండి, తింటే ఏమవుతుంది? మనకు కొద్దిసేపు తినగానే ముఖం మొత్తుతుంది. అంటే ఈ విధంగా మనకు అప్రియంగా తోచేటువంటి ఏదైతే ఉందో దాన్ని కుంఠము అంటాం. ఆ విధంగా వైకుంఠము అంటే ఏమిటి? ఇలాంటి అడ్డంకులు లేకుండా ఉండేదాన్ని, అంటే కుంఠము అంటే అడ్డంకి ఏదైనా, అలా లేని దాన్ని వైకుంఠము అని అంటారు అని మన పెద్దలు మనకు చెప్పారు ఇప్పుడు. అయితే ఇలాంటివి అంటే మనం ఈ పరమాత్ముని యొక్క ఆ సేవ లోపల మనం పాల్గొంటున్నప్పుడు ఇలాంటివి ఏవి కూడా మనకు తట్టవు. మన కనురెప్పలు వేస్తున్నామని మనకు తెలియదు, కానీ నిరంతరం కూడా పరమాత్మని చూస్తూ ఆనందిస్తున్నటువంటి విధానం ఎలా ఉంటుందో అలాగే మనకు అనిపిస్తుంది. కానీ కొద్దిసేపు అయిన తర్వాత అయ్యయ్యో ఇక స్వామిని చూడడం చాలు అనేటువంటి ఒక భావన మనకి ఎప్పటికి కూడా రాదు. ఇది అయితే పరమాత్ముడి సృష్టిలో రెండు విభూతులు ఉన్నాయి అంటారు. విభూతి అంటే ఐశ్వర్యం, పరమాత్ముడు ఆ విధంగా చేశాడు. ఒకటి ఏమిటి? నిత్య విభూతి అంటాం, రెండవది లీలా విభూతి అంటాం. నిత్య విభూతి అంటే ఏమిటి? నిత్యము అంటే ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా ఉండేదాన్ని నిత్య విభూతి అంటాం. అయితే ఈ నిత్య విభూతి ఏమిటి? పరమేష్టి, పుమాన్, విశ్వ, నివృత్త, తర్వాత సర్వ అనేటువంటి ఉపనిషన్మయాలతోని ఏర్పడింది. ఇవి ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాయి. దానికి అంటే వేరేదో వస్తువు దాని మీద పడితే అది ప్రకాశించడం కాదు, వాటికి అవే ప్రకాశవంతంగా ఉంటాయి. అంతేకాకుండా నిత్య విభూతిలో నకాల తత్రవై ప్రభు అంటారు. అంటే అక్కడ కాలాన్ని గణించడం కూడా లేదు, ఎందుకంటే అక్కడ సూర్యోదయం లేదు, చంద్రుడు లేడు, అక్కడ అగ్ని లేదు, ఏమీ లేదు, అవే స్వయం ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ మార్పు అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఇక
లీలా విభూతి అంటే ఇది పంచభూతాలతో ఏర్పడింది, మన అందరికీ తెలుసు. భూమి, నీరు, వాయువు, ఆకాశము, అగ్ని, ఈ పంచభూతాలతోని ఏర్పడింది. ఇవి నిరంతరం కూడా ఎప్పుడు కూడా మార్పు చెందుతూనే ఉంటాయి. మన ప్రమేయం లేకుండా మార్పు చెందుతూనే ఉంటాయి. మనం పుట్టినప్పుడు ఎలా పుట్టాం? చిన్న పసిగందులాగా పుట్టాం. అప్పుడు మనకి ఏమీ తెలియదు. మనను ఊయరలో వేసి మనను ఊపుతున్నప్పుడు మనకు దోమ కుట్టినా ఏది కుట్టినా కానీ నోటితో మనం చెప్పలేము, ఏడుపు తప్ప మరొకటి చేయలేము. అయినా కొంతకాలం తర్వాత ఏమైంది? ఆ విధంగా ఉన్నటువంటి మనం మెల్లగా మనం పాకడం నేర్చుకున్నాం, ఆ తర్వాత నడవడం నేర్చుకున్నాం, పరిగెత్తడం నేర్చుకున్నాం, తర్వాత వయస్సు వచ్చింది, మిగతా కార్యాలన్నీ చేస్తున్నాం, వృద్ధాప్యం వచ్చింది, నడుము వంగిపోయింది, ఆ పళ్ళు ఊడిపోయాయి, మళ్ళీ చివరికి ఏమింది? ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతున్నాం. ఇవన్నీ మనం కావాలి అనుకుంటున్నామా? అప్రయత్నంగానే ఇవన్నీ ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ లీలా విభూతిలో ఏమిటి అంటే ఎప్పుడు కూడా మార్పు జరుగుతుంది అంటారు. అంటే ఇంకోటి ఏమిటంటే ఆ నిత్య విభూతి అంటామే. ఇప్పుడు మనం విన్నాం, మనం చాలా చదువుకున్నాం. జయ విజయులు అనేవాళ్ళు అక్కడ ఋషులను అడ్డగించడం వల్ల వాళ్ళు శాపానికి గురయ్యారు, వాళ్ళు వైకుంఠంలో ద్వారపాలకులు అని విన్నాం. కానీ నిత్య విభూతిలో ఉండేటువంటి ఆ వైకుంఠానికి ద్వారపాలకులు కారు వాళ్ళు. సత్యలోకంలో ఉండేటువంటి విష్ణుమూర్తి ఉన్నాడే, అది కూడా, దాన్ని కూడా వైకుంఠమే అంటాం. అక్కడి ద్వారపాలకులు అక్కడ శాపాన్ని పొంది వచ్చారే గాని అసలు నిత్య విభూతికి ఏ ఋషులు వెళ్ళలేరు, మునులు వెళ్ళలేరు. వాళ్ళకి అసలు ఏంటంటే ఎలాంటి ప్రవేశం దేవతలకు కూడా ఇక్కడ కూడా లేదు. ఇది అయితే మొదటి పాత్రంలో మనకు అమ్మ ఏం చెప్పింది? నారాయణనే నమక్కై పరై తరువా అనంది. అంటే నారాయణ అనేటువంటి శబ్దాన్ని గురించి మనకు చెప్పింది. ఈ నారాయణుడు ఎక్కడ ఉంటాడు అంటే పర అంటే ఏమిటి? వైకుంఠంలో ఉంటాడు స్వామి. ఆయన పరవాసుదేవుడు అంటాం ఆయనను. తర్వాత రెండవ ఉపాసనలు ఏమిటి అంటే అక్కడికి ఎవరు రాలేరు కాబట్టి పరమాత్ముడు ఏం చేశాడు? అసలు వ్యూహంలోకి వచ్చేశాడు. వ్యూహం అంటే పాల సముద్రంలోకి వచ్చాడు. పాల సముద్రంలో ఎలా ఉంటాడు అంటే రక్షాపేక్ష ప్రతీక్షతి అంటారు. అయ్యో, ఎవరు నన్ను పిలుస్తారా, ఎవరిని రక్షించాలి, ఎవరిని చేయాలంటూ ఈ ఆతృతతోని అక్కడ ఉంటాడట ఆ స్వామి. అయితే ఆ స్వామిని గురించి మనకు చెప్పింది ఆమె. తర్వాత మూడవ దాంట్లో విభవం అంటాం. అంటే విభవం అంటే పై నుండి క్రిందికి అవతరించడం, దిగడము అంటాం. అవి ఇక్కడ ఏమిటి? వామనుని గురించి అందులో చెప్పింది. ఈ పాశురంలో మనకు అందరికీ అందుబాటులో ఉండేటువంటి అంతర్యామి రూపాన్ని చెప్పింది. అంటే పరమాత్ముడు పరంలో ఉన్నాడు, వ్యూహంలో ఉన్నాడు. తర్వాత విభవము అంటే రామకృష్ణాది అవతారాలను ఎత్తాడు. అంతేకాకుండా అంతర్యామిగా కూడా మనందరి యొక్క హృదయాలలో కూడా పరమాత్ముడు అంతర్యామిగా ఉన్నాడు. అయితే అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మను గురించి ఈ పాసురంలో ముఖ్యంగా మనకు తెలుస్తుంది. అంటే ఏమిటి? ఆ మేఘుడు అన్నామే అంటే వరుణదేవుడు ఉన్నాడే, వరుణదేవుడి హృదయంలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్ముని స్తుతిస్తూ ఆ పరమాత్ముడికి హితబోధ చేస్తూ ఆమె ఈ పాసురంలో కొన్ని మాటలు చెప్తుంది. అవి కూడా మనం తెలుసుకుందాం. అంటే చెప్తారు మరి ఆ పరమాత్ముడిని ప్రార్థిస్తే పరమాత్ముడు ఎలా ఉంటాడు అంటే పరమాత్ముడిని నమ్ముకున్న వాడికి ఎలాంటి ఇబ్బందులు ఉండవట. పరమాత్ముడి మీదనే సర్వ భారాలు వేస్తే ఆ పరమాత్ముడే మనం రక్షిస్తాడు, కానీ మనము రక్షించుకోవాల్సిన అగత్యం కూడా లేదు. ఎప్పుడు అంటే నీకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం పరమాత్ముడి మీద ఉన్నప్పుడు. అంతేకాకుండా ద్రవంతి దైత్యాహ ప్రణమంతి దేవత అంటారు. అంటే నిజమైనటువంటి భక్తుడు ఎవరైనా అంటే నారాయణునికి భక్తుడు ఎవడైనా ఉండి ఎదురుగా వస్తే అసలు ద్రవంతి దైత్యాహ భూత ప్రేత పిశాచాలన్నీ భయపడి దూరంగా పారిపోతాయట. ప్రణమంతి దేవత ఇతర దేవతలు ఉంటారే వాళ్ళందరూ కూడా ఈయన నమస్కారం చేస్తే వాళ్ళు కూడా నమస్కరిస్తారట, సమాన స్కందులుగా చూస్తారు. అసలు అంతేకాకుండా ఈ భక్తుడు చేసేటువంటి ప్రతి కార్యంలో వాళ్ళు తమ సహకారాన్ని అందిస్తారు. ఎందుకంటే భక్తుడు ఎప్పుడు ఏం పని చేస్తాడు? పరమాత్ముడికి సంబంధించినటువంటి దాన్నే చేస్తాడు. కాబట్టి ఆ విధంగా వాళ్ళందరూ కూడా అతనికి సహకరిస్తారు. ఇది ఇక తర్వాత విష్ణు భక్తులు ఉన్నారే, వీళ్లకు యముడు గాని యమదూతల భయం గాని లేదట. యముడు భయం లేదు, యముడు దూతలు కూడా భయం లేదు. ఎవరైనా యమభటులు ఒకసారి ఏం చేస్తారంటే, సరే ఎవరి ఆయుర్ధార్యం అయితే మూడిపోయిందో అంటే ఆయుర్ధార్యం తీరిపోయిన వాళ్ళ యొక్క ప్రాణాలు తీయడానికి భయంకరమైన రూపాలను ధరించి భూలోకానికి ప్రయాణం అవుతారట. ఆ ప్రయాణం అయ్యేటప్పుడు యమధర్మరాజు వాళ్ళని దగ్గరగా పిలుస్తాడట. పిలిచి చెప్తాడు, తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాం ప్రజురహం అన్య రుణానాం నతు వైష్ణవానం అంటాడట. మీరు వెళుతున్నారు కదా, ఎవరైనా వైష్ణవ చిహ్నాలు అంటే విష్ణుమూర్తి భక్తులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళను మాత్రం మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి అయ్యా. మిగతా వాళ్ళందరికీ నేనే ప్రభువును వాళ్ళ ప్రాణాలు తీయడానికి శిక్షించడానికి
కానీ వాళ్ళందరూ విష్ణుమూర్తికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళను వదిలిపెట్టేయండి, వాళ్ళు విష్ణుమూర్తికి చెందిన వాళ్ళు అంటారట. అంటే ఈ విషయాన్ని మన ఆళ్వాళ్ళు కూడా అదే విషయాన్ని మనకు చెప్తారు. మరొకటి చాలా విచిత్రంగా మనం ఒక విషయాన్ని మనం వింటాం మనం. అంటే అది మృత్యోర్మూర్ధ్ని పదం దత్వా ఔత్తానపాది అంటారు. అంటే ధ్రువుడు చాలా పొట్టివాడు, కానీ అతనికి అవసాన దశ వచ్చేసింది. చాలా భక్తుడు కదా, ధ్రువుని గురించి మనం చాలాసార్లు వింటుంటాం. అయితే ఆయనను సశరీరంగా తీసుకొని వెళ్ళడానికి ఒక విమానం వచ్చిందట. ఆ విమానంలో అడుగు పెడదాము అని అనుకుంటే అసలు ఈయననేమో పొట్టివాడు, విమానం ఎప్పుడు కూడా దేవతలు కానీ దేవతల వాహనాలు కానీ నేలను తాకవు, అవి ఒక అడుగు పైనే ఉంటాయి, కాలు వేస్తే అందడం లేదట. వెంటనే ఎలా, మరి సమయం అయిపోతుంది కదా. అక్కడే ఉన్నటువంటి యమధర్మరాజు తన తలను వంచితే తల మీద ఒక కాలు పెట్టి మరొక కాలును లోపల పెట్టి లోపలికి వెళ్ళాడు అని చెప్పి మనకు పెద్దలు చెప్తున్నమాట. మనకు పురాణాలలో కూడా ఇవన్నీ కూడా మనకు చెప్తున్నారు. అంటే ఇదంతా ఏమిటంటే భక్తులకు ఉండేటువంటి వైభవం అంటాం. కాబట్టి ఇప్పుడు అంబరీషుడు కూడా చూడండి, అంబరీషుడిని ఆయన ఏదో కష్టపెట్టాలి లేదా అతను చేస్తున్న వ్రతాన్ని భంగం చేయాలని వచ్చినటువంటి అక్కడ దుర్వాసుడికి కూడా ఏమిటి అంటే ఆ పరమాత్ముడి దగ్గర ఉండేటువంటి ఆ సుదర్శన చక్రం వచ్చి ఆ కృత్య అని సృష్టించబడినటువంటి ఆ రాక్షసుని సంహారం చేసి దాన్ని తర్వాత ఆ అంబరీషుడిని కాపాడింది. కాబట్టి ఎవరైతే నిజమైన భక్తులు ఉంటారో వాళ్లను పరమాత్ముడే కాదు, పరమాత్ముడికి దగ్గరగా ఉండేటువంటి భక్తులు, అతని వెంట ఉండేటువంటి పరివారం అంతా కూడా మనం రక్షిస్తుంది అని చెప్పి ముఖ్యంగా ఈ పాసనంలో చెబుతూ ఇక్కడ మేఘుడికి అంటే పరిజన్యము అంటాం. అంటే ఆ పరిజన్యుడికి అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను గురించి ఆమె ఈనాడు ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన ఎలా ఉంది అంటే ఆదేశపూర్వకంగానే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మొదలు పాసురాన్ని మనం చదువుకొని అందులో ఉండే విశేషార్థాన్ని మనం తెలుసుకుందాం. ஆஜி மதை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆஜியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாஜியந்தோருடை பர்பநாபன் கையில் ஆஜி போல் மின்றி மும்பிரில் போல் நின்ற திறந்து தாசாதே ஷார்க முதத்த செரை மதை போல் வாஜ உல்கனில் பெய்திடாய் நாங்களும் மார்கதி நீராட மகிழ்ந்தே லோரெம்பாவாய் ఆండాల్ దివ్య తిరువలిగలే శరణం. ఇందులో ముఖ్యంగా మనకి ఏంటంటే ఆది మజై కన్నా అంటున్నారు. అంటే మండల వర్షానికి నిర్వాహకుడైనటువంటి ఓ మేఘంలో ఉండేటువంటి అంతర్యామి అని చెప్పి ఓ పరమాత్మ అంటూ ఈ విధంగా ఆండాళ్ళు తల్లి ప్రార్థిస్తూ ఉందట. ఈ పాశ్రంలో మేఘుణ్ణి ప్రార్థిస్తున్నారు గోపికలు. కానీ ఎలా ఉందయ్యా ఈ ప్రార్థన అంటే ఎలా ఉండాలి? వినయము విధేయతతోని అసలు చేతులు జోడించుకొని వంగి వంగి ఉండాలి. కానీ అలా కాకుండా ఈ ప్రార్థన ఆ మేఘుణ్ణి కూడా శాసిస్తున్నట్లుగానే ఇంట్లో మనకు కనిపిస్తుంది. అది కురత్తాళ్వారు అనేటువంటి మహానుభావులు ఈ రామానుజుల వారికి ఆయన అత్యంత ప్రీతిపాత్రుడు. అంటే రామానుజుల వారు తాను శ్రీభాష్యాన్ని రాస్తున్నప్పుడు కూడా అక్కడ లేఖకుడుగా ఉండేవారు ఈయన. అంతేకాకుండా మహామేధావి. ఎప్పుడైనా రామానుజులకు ఏదైనా అనుమానాలు వస్తే కూడా అనుమానాలను తీర్చేంతటువంటి ఆయన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. అయితే ఒక రోజున ఇలాగే రామానుజులు వీరు కూర్చున్నప్పుడు అంటే వైష్ణవుడు కానటువంటి ఒక వ్యక్తి వచ్చాడట, ఒక పండితుడు వచ్చాడట. వచ్చి అడిగాడట, ఏమండి మరి మీరు ఇట్లా త్రోపంటి వెళుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమిటి వేరే అంటే విష్ణుమూర్తి కాదు వేరే దేవత యొక్క విగ్రహాలు ఎదురుగా వస్తాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు దండం పెడతారా, పక్కకు తప్పుకుంటారా అన్నాడు. అంటే కురతాళ్ళు అన్నారు, ఏమయ్యా అసలు ప్రశ్న వేయడానికి కూడా తెలివి ఉండాలనయ్యా, అసలు నీకు ప్రశ్నే రావడం లేదు అన్నాడు. అయ్యయ్యో ఏమిటి ప్రశ్న వేయడం ఎందుకు, ఏమైంది అన్నాడ. కాదు ఎదురుగా దేవతలు వస్తే దేవతలు ఏం చేస్తారు అని అడగాలి, వైష్ణవుడు ఏం చేస్తాడని కాదు, దేవతలు ఏం చేస్తారు అని అడగాలి. ఎందుకంటే ప్రణమంతి దేవత అని మనకు విష్ణుమంగళ స్తోత్రంలో ఉందయ్యా. ఈ నిజమైనటువంటి వైష్ణవుడు ఎవడైనా కనిపిస్తే దేవతలు కూడా గౌరవిస్తారు అని చెప్పి అన్నాడట. అందుకే సర్వే అస్మై దేవా బలమావహంతి అంటాడు. అంటే అందుకనే భగవంతునికైతే ఒకసారి నమస్కారం మనం చెప్తారు మనకు. కానీ భాగవతోత్తములకు అలా కాదట.
తస్యజ్ఞవరాహస్య ప్రణామం ఎపి కుర్వతి తేషామపి నమో నమః అంటారు. అంటే పరమాత్ముడికైతేనేమో ఒకసారి నమస్కారం అయ్యా, అదే భాగవతోత్తములకైతే నమస్కారాలు నమస్కారాలు అనేక నమస్కారాలు అన్నాడు. ఇదేంటండి పరమాత్ముడి ఒక నమస్కారం ఎందుకు, మరి భాగవతోత్తములైన వాళ్లకు ఎందుకు ఎక్కువగా అంటే అసలు మనకేం చెప్పాడు రామావతారంలో స్వామి, ఆయన సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచతే అభయం సర్వభూతేభ్యో దదామే తత్వ్రతం మమ అన్నాడు. ఒక్కసారి నన్ను ధ్యానిస్తే చాలయ్యా, మీ యొక్క రక్షణ భారాన్ని నేను స్వీకరిస్తాను అన్నాడు. మరి అలాంటప్పుడు ఒక నమస్కారం చాలు కదా. అంటే అంతటి ఆ పరమాత్ముణ్ణే తమ హృదయంలో పదిలపరుచుకున్న వాళ్ళు పరమాత్ముడి కన్నా కూడా గొప్పవాళ్ళు కదా. పరమాత్ముడు గొప్పవాడే, కాదనడానికి వీల్లేదు. అంతటి పరమాత్ముని తమ హృదయంలో ఉంచుకున్న వాళ్ళు అని అంటే పరమాత్ముణ్ణి తమ భక్తి చేత ప్రపత్తి చేత ఎంత ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళు వీళ్ళు. కాబట్టి అంత గొప్పవాడిని తమ ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళకు చాలా నమస్కారం నమస్కారం అంటూ పదే పదే నమస్కారము అంటారు. అంటే మనం ఏదైనా కానీ పరమాత్ముడి సేవ కోసం మనం ఏదైనా చేస్తుంటే ఇతర దేవతలందరూ కూడా మనకు సహకరిస్తారట. ఒకప్పుడు కశ్యప ప్రజాపతి ఒక యజ్ఞాన్ని చేయాలి అనుకున్నాడట. అయితే ఆయన ఈ వార్త తెలిసిన తర్వాత దేవతలు అందరూ కూడా ఎవరికి తోచినటువంటి సాయాన్ని వాళ్ళు చేస్తున్నారట. అదే సమయంలో ఇంద్రుడు కూడా అక్కడ ఉండేటువంటి ఆ ఇంద్రుడు తన ఐరావతం మీద పెద్ద సమిదల యొక్క మోపును పెట్టుకొని తీసుకొని వస్తున్నాడట. అదే సమయంలో వాలకిల్యులు అనేటువంటి ఋషులు ఉన్నారు. వీళ్ళు ఏమిటంటే పాపం వీళ్ళు బ్రొటన వేలంత ప్రమాణంలోనే ఉంటారు. ఇంత ఇంత ప్రణామం ఇంత అంటే వాళ్ళ ఆకారం బ్రొటన వేలంతే ఉంటుందట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, అందరూ కలిసి ఒక సమిధను పట్టుకొని బలంగా అయితే ఆ కష్టంగా తీసుకొని వస్తున్నారట. అక్కడ గుర్రపు డెక్క ఉంది, అందులో నీళ్లున్నాయి, తట్టుకొని ఆ నీళ్లలో పడ్డారట. మళ్ళీ లేచి దాన్ని బలవంతంగా తీసుకొని వస్తుంటే ఇంద్రుడు పక్కమని నవ్వాడట. ఆయన అంటే ఏమిటి ఇది, ఈ ఒక్క సమిధితోని అసలు యజ్ఞం పూర్తవుతుందా అని. కానీ ఇక్కడ వీళ్ళ ఉద్దేశం అది కాదు. తాము తెచ్చే ఒక సమిధితోనే అవుతుందని కాదు, కానీ ఒక భగవత్ కార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు మనకు తోచినంత మనతో అయినంత సహాయం చెయ్యాలి అనేది దీనివల్ల మనకు తెలుస్తుంది మనకు. అందుకే అంటే అలాగే ఇక్కడ గోపికలు కూడా ఏమిటి, శ్రీవ్రతాన్ని చేస్తున్నారని తెలుసుకోగానే పరమాత్ముడికి అత్యంతాప్తులుగా ఉండి పరమాత్ముని ఆజ్ఞను పాటించేటువంటి ఇతర దేవతలందరూ కూడా వాళ్ళు అక్కడికి చేరుకున్నారట. చూడండి, ఒక పెద్ద అధికారి వచ్చాడంటే ఏం చేస్తారు, అతని కన్నా ముందే ఇతరమైనటువంటి అతని కింద పనిచేసే అధికారులందరూ వచ్చేసి అక్కడ తగినట్టు అన్ని వసతులు కూరుస్తారు కదా. అదే విధంగా ఇక్కడికి అసలు కృష్ణ పరమాత్ముడు ఇక్కడికి వస్తున్నాడు అని ఎప్పుడైతే తెలిసిందో ఇతర దేవతలందరూ కూడా వచ్చి ఆ కృష్ణ పరమాత్ముడి భక్తులకు సహకరించడానికి అనేక రూపాలలో వాళ్ళు అక్కడ ఉన్నారట. అయితే అదే విధంగా అక్కడికి వచ్చినవాడు పర్జన్యుడు అంటాం. పర్జన్యుడు అంటే ఏమిటి, వర్షపు దేవత, ఆయన నీళ్లకు అధిపతి, జలాధిపతి ఆయన కూడా వచ్చాడట. ఆయన వచ్చిన తర్వాత ఆ మేఘుణ్ణి చూసిన తర్వాత గోపికలు తాము అనుకుంటున్న విషయానికి అతనికి విన్నవిస్తున్నారు అంటారు. ఏమిటి అంటే భగవంతుని నామాన్ని జపించేవారు భక్తులు, ముఖ్యంగా వైష్ణవులు అంటే ఇతర దేవతలందరూ కూడా ఎంతో గౌరవం. ఎందుకంటే వీళ్ళు ప్రార్థించేది విష్ణుమూర్తినే కదా. వీళ్ళు అంటే సకల ఫల ప్రదోహి విష్ణు అని, అంటే అన్ని కోరికలు తీర్చేవాడు పరమాత్ముడే ఆ విష్ణుమూర్తే. కాబట్టి విష్ణుమూర్తి భక్తులు అంటే ఇతర దేవతలందరికీ కూడా వీళ్ళకు ఎంతో ప్రేమనట. ఒక్క విష్ణుమూర్తిని మనం ఆరాధిస్తే చాలు మిగతా దేవతలందరినీ కూడా ఆరాధించినట్టే అని చెప్పి మన పెద్దలు చెప్తారు. అంటే దీనికి మరో ఉదాహరణ కూడా మనకు కొందరు అంటే చెప్తూ ఉంటారు. మనం ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టుకు కొమ్మకు నీళ్లు పోయాం కదా. చెట్టు పెరగాలి ఏం చేస్తాం, ఆ మొదలు ఉంటుంది కదా, ఆ మూలం దగ్గర వేర్ల దగ్గర నీళ్లు పోస్తే అవి ఏ విధంగా మొత్తంగా పాకి అన్నిటికీ వేస్తాయో అదే విధంగా విష్ణుమూర్తికి మనం నమస్కారం చేస్తే చాలు ఇతరమైన అందరి దేవతలకు కూడా మన నమస్కారాలు అందుతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తారు. ఇక మరి వైష్ణవులు అంటే ఎలా ఉండాలి అంటే వైష్ణవుడు రెండు రకాలు. ఒకటి బాహ్య లక్షణం ఉండాలి, అంతర్లక్షణం కూడా ఉండాలి. బాహ్య లక్షణం అంటే ఎలా ఉండాలి అంటే చెప్తారు. అది ఎలా ఉంటుంది బాహ్య లక్షణం అంటే ఏ కంఠ లగ్న తులసి నలినాక్షమాల, ఏ బాహుమూల పరిచిన్నిత శంఖ చక్ర, ఏ వాలలాట పలకే లసదూర్ధ పుండ్రా, తే వైష్ణవ భువనమాషు పవిత్రయంతి అంటారు. అంటే ఏమిటి, ఈ తిరునామాలని వీటిని ధరించి ఉండాలి, మెడలో తులసిమాల ఉండాలి, తర్వాత ఈ లక్షణాలు అంటే ఆచార్యుల చేత పంచ సంస్కారాలు చేసుకోబడి ఉండాలి.
ఇవి బాహ్య లక్షణాలు. ఇవి ఉన్నంత మాత్రాన పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు, తర్వాత వీళ్ళు వైకుంఠానికి పోతారు అని చెప్పడానికి వీల్లేదు. అంతర్లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. అది సమమతిరాత్మ సుహృత్ విపక్షపక్షే అంటారు. అంటే అసలు ఇవన్నిటితో పాటు కూడా మనస్సులో కూడా దేని మీద ద్వేషభావం కానీ ఇతర ఏదో లేదా అమితమైనటువంటి ప్రేమ కానీ మమకారం కానీ లేకుండా ఉండాలి అని చెప్తారు. అందుకని మరి పరమాత్ముడు అందరూ విశ్వంతో వ్యాపించున్నాడు కదా, అంటే మన లోపల కూడా ఉన్నాడు ఆ పరమాత్ముడు. వసతి గృహీతస్య సౌమ్యరూపం అంటారు. అంటే భక్తుల హృదయాల్లో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడు స్వామి, ఎందుకంటే అవి నిష్కల్మషంగా ఉంటాయి కాబట్టి. ఇక మనలాంటి వాళ్ళ దగ్గర ఎలా ఉంటాడట ఆయన, కంటకాగ్ర ఇవ స్థిత అంటాడు. అంటే ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటాడట. ఎందుకంటే మనల్ని వదిలిపెట్టి పోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏంటి ఇష్టం ఉన్నా లేకున్నా అని మనం రక్షించడానికి ఆ విధంగా ఉంటాడు అని చెప్తారు పరమాత్మని. ఒక్కోసారి భక్తులకు ఏదైనా కానీ ఉపకారం చేయాలి అనుకున్నా కానీ పరమాత్మ అసలు ఒక్కోసారి ఆయన అవకాశం తీసుకోవాలి అనుకున్నా కానీ ఒక్కోసారి సాధ్యం కాదట. భక్తులు పరమాత్ముని సహకారాన్ని కూడా నిరాకరించిన సందర్భాలు అనేకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తుంటాం. అయితే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పెరియ తిరుమల నంబేనేవారు మరి ఏం చేసేవాళ్ళు, రోజు తీర్థ కైంకర్యం అంటే నీళ్లను ఎక్కడో దూరం నుంచి ఆకాశం కానీ తీసుకొని వచ్చి పాపం ఆయన పాతాళం నుంచి తీసుకువచ్చి పెట్టేవారు. కొంత వయస్సు వచ్చిన తర్వాత అంత దూరం వెళ్ళి ఆ తీర్థం అంటే ఆ నీళ్లను తీసుకురావడం కష్టం కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, దగ్గరలోనే ఒక బావి తవ్వాలి అనుకున్నాడు. అనుకొని పాపం ఆయన ఆ గుణపంతో బావి తవ్వుతున్నాడు. అతని శ్రమ చూసిన తర్వాత ఆ స్వామి కనిపించింది, అయ్యో నేను కూడా సహకరించాలి అని చెప్పి ఓ చిన్న బాలుడి రూపంలో వచ్చేసి నేను కూడా సహాయం చేస్తాను అన్నాడు. వద్దయ్యా వద్దు, ఎవ్వరు వద్దు, నేనే స్వామికి కైకర్యం చేస్తాను, నేనే సేవ చేస్తాను అని వెళ్ళగొట్టాడట. సరే, ఆ విధంగా తవ్విన మట్టిని ఏమిటి ఆయన భార్య తీసుకొని వెళ్ళి వేరెక్కడ దూరంగా వేసి వస్తున్నది. ఆమె గర్భిణి కాబట్టి పిల్లవాడి రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆమె దగ్గరికి వెళ్ళి అన్నాడట, అమ్మ ఆ తట్ట నాకు ఇవ్వు, నేను కూడా వేసి వస్తాను అని చెప్పి కొంత దూరము ఆ అమ్మ తీసుకొని వస్తే అక్కడి నుంచి తీసుకొని పోయి తాను వేసి మళ్ళీ వచ్చాడు. ఈ విధంగా అంటే ఒక తట్ట తర్వాత మట్టి తర్వాత మళ్ళీ మట్టి తీయడం అనేది కొంత కొంత సమయం తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఆ స్వామి వచ్చి ఆ మట్టిని అక్కడ పోస్తున్నాడో తొందరగా ఈ పని అయిపోతుంది. అది గమనించిన తర్వాత ఈయన అనుకున్నాడు, ఏమిటి ఇంత తొందరగా వస్తుంది ఏమిటి, గర్భిణీ స్త్రీ అయి కూడా. కాబట్టి ఏం జరుగుతుందని చూసే వరకు తాను వద్దన్నటువంటి ఆ పిల్లవాడు అక్కడ సహకరిస్తున్నాడు. ఆయన కోపం వచ్చేసింది, ఏంటి నేను వద్దనంటే నువ్వు అసలు ఇంక అక్కడే చేస్తున్నావా అంటూ ఆ పలుగును తీసి ఆ పారం తీసి విసిరి వేస్తే ఆ స్వామి గదవకు తాకిందట. తాకి అది గాయగా ఏర్పడ్డది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అక్కడ మన ఏంది కస్తూరి ఇవన్నీ పెడతారు అవి అదే. అంటే అందుకని ఏమిటంటే పరమాత్ముడు కూడా ఏమిటి ఆయన పచ్చకర్పూరం పెడతారు అక్కడ అక్కడ పరమాత్ముడు కూడా ఒక్కోసారి సాయం చేయాలంటే భక్తులు ఒకసారి నిరాకరించవచ్చు. ఎందుకంటే పరమాత్ముడి లీలలు కానీ ఇవి కానీ ఎంత భక్తులైనా ఒక్కోసారి అర్థం చేసుకోవడం కష్టము ఇది. కానీ భక్తుల హృదయాలను పరమాత్ముడు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఆజ్ మజై కన్నా ఒండు నీ కైకరవే అంటే మండల వర్షానికి అధిపతిమైనటువంటి ఓ స్వామి ఓ కన్నా అంటున్నారు. కన్నా అని అంటే అసలు ఈ కృష్ణ భగవానుడి పేరు నిజానికి కണ്ണన్ అంటాం మనం. కానీ కണ്ണన్ అంటే అనేకమైన అర్థాలు ఉన్నాయి. అందమైన కన్నులు గలవాడు అని, తర్వాత నిర్వహించేవాడు అని, సమర్థుడైన వాడు అని, నేత అంటే నాయకుడు అని, భవ్యుడు అని, విధేయుడు అని అనేకమైన అర్థాలు ఉన్నాయి దీని వెనుక. అందుకని కానీ వీళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే ఆ పరిజన్యుడి అంతర్యామిగా ఉన్నట్టు పరమాత్ముని ఆవిడకి ఎక్కడ చూసినా కృష్ణ భక్తి కాబట్టి కృష్ణుడే కనిపిస్తున్నాడు. ఆనాడు ప్రహ్లాదుడికి కత్తులు తన తలను దనకడానికి వచ్చిన కత్తులను చూస్తే కూడా స్వామి కనిపించాడు కదా. అలాగే వీళ్ళు కూడా భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి ఆ పరిజన్యుడి లోపల ఉండేటువంటి అంతర్యామిగా ఉండే పరమాత్ముని మాత్రమే దర్శించగలిగి ఆ ఈ కన్నా ఓ కన్నా అని చెప్పి ఆయన పిలుస్తున్నారట. అంటే పరమాత్ముడు తాను ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఈ లోకానికి అత్యంత సులభుడుగా ఆయన అవతరించాడు. నిజానికి ఎంత గొప్పవాడు పరమాత్ముడు అంటే సౌలభ్యం కొరకే ఈ లోకానికి వచ్చాడు అంటారు. అక్కడ ఉంటే ఎవరు స్వామి దగ్గరికి వస్తే అందరూ నమః నమః అంటూ అతన్ని ప్రార్థించే వాళ్ళే తప్ప ఆయన ఎక్కడ కూడా ఇతర అంటే తాను లోకువుగా ప్రవర్తించేటువంటి స్థితి అనేది అక్కడ రాదు. ఎందుకంటే ఆయన పరమన్ కదా, అందరికన్నా గొప్పవాడు కదా. కాబట్టి పైలోకంలో అందరికీ అతనికి నమస్కారాలు చేస్తుంటే అనిపించిందట, ఓహో నమస్కారాలు మరి నేను కూడా చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటే ఆ లోకంలో అయితే చేరాదు కదా, అందుకని భూలోకంలో అవతరించాడు అని మన వాళ్ళు అంటే భక్తి అనుకోండి లేదా హాస్యం అనుకోండి ఆ విధంగా మనకు చెప్తూ ఉంటారు. ఈ విధంగా
కాబట్టే కృష్ణుడుగా అవతరించాడట. ఎందుకంటే ఒక వెన్న కావాలి అన్నా అని గోపికల దగ్గర కూడా నమస్కారం పెట్టడం, తనకి ఏది కావాలన్నా యశోదకు నమస్కరించడం, ఇటు నందుడికి నమస్కరించడం, ఎవరికి చూసినా నమస్కారం నమస్కారం అంటూ ఈ విధంగా అక్కడ ఉండేటువంటి కొరతను ఇక్కడ తీర్చుకున్నాడు అని చెప్తారు. ఎచ్చిలో స్వామి తచ్చిలో మృత్య అని మనకు ఒక న్యాయం ఉంది. అంటే అధికారి ఎలా ఉంటే ఆయన కింద ఉండే వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు అని మనకు కూడా ఇంకోటి తెలుసు, యథా రాజా తథా ప్రజ అని కూడా మనం అంటూ ఉంటాం. కాబట్టి ఈ పర్జన్యుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడు? నారాయణుడి ఆధీనంలో ఉన్నాడు, పరమాత్ముడి ఆధీనంలో ఉన్నాడు. కాబట్టి పరమాత్ముడిలో ఉండేటువంటి గొప్ప గుణాలన్నీ కూడా కొన్ని కాకపోతే కొన్ని అయినా కానీ వీళ్ళలో కూడా ఉంటాయట. అందుకని ఈ తిరుప్పావై దీన్ని ఏమంటామంటే ధ్వని కావ్యము అంటాం. ధ్వని అంటే ఏమిటి? పైకి శబ్దం ఒకటి ఉంటే దాని వెనుక ఉండే అర్థం వేరొక రకంగా ఉంటుంది. చిన్న ఉదాహరణ, ఎవరో తలుపు కొట్టారనుకోండి, మనకి ఏం వినిపిస్తుంది? టక్ టక్ అని వినిపిస్తుంది. కానీ టక్ టక్ కాదు కదా, దాని వెనుక ఎవరో బయట ఉన్నారు, తలుపు తీయమంటున్నారు అని అర్థం. ఆ విధంగా శబ్దము వేరు, శబ్దానికి ఉండే అర్థము వేరు. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఆండాళ్ళు తల్లి కూడా ఈ 30 పాసురాలలో ఆమె చెప్పిన విషయాలు కూడా ధ్వని కలిగినవి. అంటే పైకి ఒక అర్థంగా కనిపిస్తుంటే అంతరార్థం మరొక రకంగా ఉంటుంది. అయితే మరి గోపికలందరూ కూడా ఏమిటి, అసలు ఈ వ్రతాన్ని చేస్తున్నారు, వీళ్ళకి ఎలాంటి స్వార్థం కూడా లేదు. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం, స్వార్థంతో చేసేటువంటి కార్యం కాదు ఇది. ఏకహ కృతి శమంతేషు అంటారు. అంటే పక్షులన్నిట్లలో కూడా ధన్యమైంది ఎవరు ఏదైతే చాతక పక్షి. అది ఎప్పుడు కూడా ఏ చెరువులోనో సరస్సులోనో నదిలోనో ఉన్న నీళ్లను కూడా తాగదు. దానికి ఎప్పుడైనా దప్పి అయిందనంటే అది ఇంద్రుణ్ణే ప్రార్థిస్తుందట. ఎందుకంటే అన్యం శక్రాత్నయ ఆచితే అంటారు. అంటే దానికి దాహం వేస్తే ఇంద్రుణ్ణే ప్రార్థిస్తుందట, నాకు దాహం అవుతుంది, నీళ్లు కావాలి అని. ఇంద్రుడు ఏం చేస్తాడు? దాని ప్రార్థన విని ఆమె నీళ్లను కురిపిస్తాడు. ఏదో ఒక్క చుక్కనో 2 చుక్కలనో వేయడు కదా. అందుకని ఏం చేస్తాడు? మొత్తం వర్షాన్ని కురిపిస్తాడు. ఆ వర్షపు నీళ్ళని తాగి తన దాహాన్ని తీర్చుకుంటుంది. అంటే ఒక్క చాతక పక్షి తనకు దప్పి అవుతుందని ఇంద్రుని ప్రార్థిస్తే ఇతరులందరికీ కూడా మేలు జరుగుతుంది వర్షం వల్ల. అలాగే ఇక్కడ ఉండేటువంటి గోపికలు కూడా ఈ వ్రతాన్ని చేయడం వల్ల గోపికలకు కృష్ణుని యొక్క దర్శనం కలగడమే కాదు, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా మేలు కలుగుతుంది వర్షం వల్ల. ఇక్కడ గోపికలు కూడా అలాంటి వాళ్ళే అంటారు. అంటే సృష్టికి స్థితి లయకారకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క అధికారాన్ని ఇచ్చాడు. అంటే కాల్చే స్వభావాన్ని ఎవరికి ఇచ్చారు? అగ్నిదేవుడికి ఇచ్చాడు. తర్వాత వీచుడు అంటే ఇక్కడి చట్టు కదిలేటువంటి దాన్ని వాయుదేవుడికి ఇచ్చాడు. తర్వాత ప్రాణాలు తీయడము సమవర్తిగా ఉండేటువంటి ఆ యమధర్మరాజుకి ఇచ్చాడు. కానీ నీకు ఎలాంటిది ఇచ్చాడో తెలుసా పర్జన్య? నీకు పరమాత్ముడికి నువ్వంటే అత్యంతమైన ప్రేమ కాబట్టి, పరమాత్ముడిలో ఉండేటువంటి ఉదారత నీలో కూడా ఉంది కాబట్టి, లోకులందరికీ తగినంత మేలు కలగాలి అనే ఉదారత్వాన్ని ప్రదర్శిస్తావని చెప్పి ఆ విధంగా నీకు ఈ వర్షాన్ని కురిపించేటువంటి ఒక అధికారాన్ని ఇచ్చారయ్యా. ఎందుకంటే నీది విశాలమైనటువంటి హృదయము, తరగని సంపద గలవాడే ఎవరికి ఏదైనా ఇవ్వగలుగుతాడు కదా. అలాగే నీవు కూడా అంతే. అజి అన్నారు. అజి అంటే ఏమిటి? అలి అంటే సముద్రము అని. అంటే అదేది వైశాల్యం ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా గాంభీర్యం కూడా ఉంటుంది. అంటే ఎన్ని నదులు వచ్చి కలిసినప్పటికీ కూడా ఆ సముద్రం అనేది ఎప్పుడు ఏదో పొంగిపోవడమో లేదా వర్షాలు కృంగిపోవడమో ఇలాంటివి ఏవి కూడా దానికి ఉండవు. అలాంటి తత్వం కలిగిన వాడే పర్జన్యుడు అంటారు. తర్వాత నీకు పరమాత్మ అప్పగించినటువంటి బాధ్యత ఉందే, ఈ బాధ్యత అసలు ఏమిటి? వర్షం కురిపించాలి అని అంటున్నారు. అయితే నీవు నిర్వహించవలసినటువంటి ఈ బాధ్యత సమర్థవంతంగా నువ్వు నిర్వహిస్తే అప్పుడు మాకే కాదు పరమాత్ముడు కూడా ఆనందిస్తాడయ్యా. కాబట్టి నీకు ఏమిటి అంటే నీవు కురిపించేటువంటి వర్షాన్ని అందరికీ మేలు కలిగేట్టుగా ఈ మండలం అంతా కూడా ఉండేట్టుగా కురిపించాలి అంటారు. అంటే మేఘానికి ఉన్నత ఆచార్యులకు కూడా మన పెద్దలు పోలిక చెప్పారు. అది అంటే గంభీరం అన్నాం. అంటే గంభీరం ఏమిటి? ఆచార్యులు సాధారణంగా గంభీరంగానే ఉంటారు. అది సముద్రము కానీ మేఘం కానీ ఇవి గంభీరంగానే ఉంటాయి. ఔదార్యము అంటే భగవంతుడి కన్నా కూడా అసలు ఆచార్యులకు అనుగ్రహం ఎక్కువనట. ఎందుకంటే భగవంతుడు ఏమిటి? తన ఔదార్యాన్ని చూయించే ముందు మన కర్మలను కూడా చూస్తాడు, వీడు ఏమిటని. కానీ ఆచార్యుడికి అలా ఉండదు, అందరూ కూడా అతనికి సమానమే, అందరిని సమదృష్టితో చూసేటువంటి వాడే అలాంటి ఆచార్యుడు. తర్వాత అవి ఏమిటి? అసలు మేఘం ఏం చేస్తుంది?
ఉప్పు నీరు తాగి మనకు మంచి నీళ్లను కురిపిస్తుంది. అలాగే ఆచార్యుడు కూడా శాస్త్రాలలో చొచ్చి అనేక కఠినమైనటువంటి విషయాల పట్ల కూడా వాటిని మదించి మనకు కావలసినటువంటి మంచి విషయాలన్నింటిని కూడా మనకు చెప్తాడు. కాబట్టి మేఘానికి తర్వాత ఆచార్యుడు కూడా పోలిక ఉంది, తర్వాత భగవంతుడికి అది తర్వాత ఆచార్యులకు మేఘానికి కూడా పోలిక ఉంది అని మన పెద్దలు చెప్తారు. కాబట్టి తర్వాత అంతేకాకుండా మేఘానికి ఎలాంటి పక్షపాతం లేదు. అయ్యో ఇది పల్లెటూరనో లేకపోతే ఇది ధనికులు ఉండేటువంటి పట్టణమనో ఇది పర్వతమనో ఇది అలాంటి ఏమీ లేదు. అది ఎక్కడ అందరినీ సమానంగానే చేస్తుంది. అంతేకాకుండా ముందు పల్లంలో ఉండేటువంటి నీళ్లను నింపిన తర్వాత అప్పుడు బిట్టగా అంటే ఎత్తుగా ఉండేటువంటి వాటిని నింపుతుంది ఆ వర్షం. కాబట్టి ఆచార్యుడు కూడా అంతే. అంటే ఎవరైతే ఆ తక్కువ స్థితిలో ఉన్నారో అంటే జ్ఞానం లోపల జ్ఞానంలో అలాంటి వాళ్ళ మీదనే అతనికి ఆర్తి కలుగుతుందట. అయ్యయ్యో అసలు ఏమిటి, ఎందుకు ఈ విధంగా అయిపోతున్నారు అనేటువంటి ఆ ఔదార్యం చేత మొదలు వాళ్ళను ఉద్ధరించడానికి చేస్తాడట ఆయన. పరమాత్ముడు కూడా అంతే కదా. అంటే ఋషులు మునులను అసలు ఆదరించడానికి బదులుగా మొదలు గుహుడి దగ్గరికి వచ్చేశాడు. అంతేకాకుండా ఋషులు మునులను వీళ్ళని అనుగ్రహించడానికి మొదలు శబరి దగ్గరికి వచ్చాడు ఆయన. తర్వాత అసలు వానరం కదా, కోతి కదా అయినా సుగ్రీవుని అనుగ్రహించాడు. తర్వాత రాక్షసుడైనటువంటి విభీషణుని కూడా అనుగ్రహించాడు. ఈ విధంగా తన అనుగ్రహానికి వీడు గొప్ప వీళ్ళు తక్కువ అనేటువంటి భావన లేకుండా సమానంగా చూస్తాడు పరమాత్ముడు. ఈ ఆచార్యుడు కూడా అలాగే చూస్తాడు. మేఘం కూడా అలాగే తన యొక్క ధర్మాన్ని అది నిర్వర్తిస్తుంది. అది తర్వాత కానీ ఆచార్యుడు ఏం చేస్తుంటాడంటే స్వప్రయోజనాన్ని ఆశించకుండా ఇతరులకు మేలు కలగడానికి తను ఏం చేస్తాడు అంటే తాను ఉచితంగా అందరికీ చెప్పడానికి తాను ఒక యాత్ర అనే పేరుతోని వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా నీతి బోధలు చేసి వస్తాడట. కానీ కొందరికి నీతి బోధలు నచ్చుతాయి, మరి కొందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే వర్షేణ బీజం ప్రతి సంజహర్ష అంటారు. అంటే వర్షానికి మొక్కలన్నీ చిగురిస్తాయట, గింజలన్నీ మొలకెత్తుతాయి ఇవి. కానీ త్వయి వర్షతి పర్జన్య సర్వే పల్లవితా ద్రుమా అస్మాకం అర్కవృక్షాణ పూర్వే పత్రేషు సంశయ అంటారు. అంటే మిగతా చెట్లన్నీ చిగురిస్తాయి కానీ జిల్లెడు చెట్టుకు మాత్రం ఉన్న ఆకులు ఊడిపోతాయట. అలాగే ఎవరైనా కానీ కొందరు అలాగే అంటే గురువు యొక్క ఆచార్యుడి యొక్క మాటలు విన్న తర్వాత అతని బోధనలు విన్న తర్వాత కూడా మరింతగా చెడిపోయే వాళ్ళు కూడా ఉంటారు కొందరు అని మనకు చెప్తుంటారు. తర్వాత మేఘం కురిపించినటువంటి నీరు సముద్రంలో ఉప్పగా ఉంటుంది, తర్వాత మంచినీటిలో తీయగా ఉంటుంది, తర్వాత పెనం మీద పడితేనేమో అది ఆవిరవుతుంది, ముత్యం చిప్పలు పడితే ముత్యం అవుతుంది. అంటే అలాగే ఈ ఆచార్యుడి హితబోధలు కూడా ఏమిటి అంటే ఎవరు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అలాంటి ప్రేరణ ఇవ్వచ్చు కూడా కొన్నిసార్లు ఇది. అయితే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా తనను కోరిన వారిని ఉదారులు అంటాడు. ఎందుకంటే ఉదారా సర్వైతే జ్ఞానీత్వాత్మేనమే మతం అంటాడు. అంటే ఆహా నన్ను అడుగుతున్నారయ్యా వీళ్ళు, ఇచ్చేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు కాబట్టి నేను కాదు ఉదారులు వాళ్ళే అని అంటారు. అది అయితే ఇక్కడ కూడా ఏమిటి అంటున్నారు, ఓ పరిజన్య నీ ఔదార్యానికి లోటు రాకుండా నీవు వర్షాన్ని కురిపించాలి. ఎలా కురిపించాలి? ఆజీవుల్ పొక్కు నదీ సముద్రంలో ప్రవేశించాలయ్యా. ఏ చెరువుల్లోనో బావుల్లోనో కుంటల్లోనో నీళ్లు తాగడం కాదు, నదీ సముద్రంలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఎలా చేయాలి మీరు అంటే ఆ సముద్రం నీటినంతా తాగాలి. అంతేకాకుండా ఉపరితలానికి వెళ్ళాలి, బాగా పైకి వెళ్ళాలి. నువ్వు ఎంత బాగా పైకి వెళితే నువ్వు అంతగా ఏంటంటే అంత దూరంగా నువ్వు వర్షాన్ని నువ్వు కురిపిస్తావు కదా. కాబట్టి ఆ విధంగా నువ్వు చాలా పైకి వెళ్ళాలి. అది మూకందుకొడు అంటారు. అంటే సముద్రంలో ప్రవేశించిన తర్వాత నీ కడుపు నిండా నీళ్లు తాగాలి. అంటే మండల వర్షాన్ని కురిపించాలి. ఎలా ఉండాలి అంటే మనం పాత్ర నిండుగా ఉంటేనే అందులో నీరు పట్టక బయటకు వస్తుంది. అలాగే నీవు కూడా కడుపు నిండా నీళ్లు తాగితేనే ఇక నీ కడుపులో అవి ఉండకుండా అవి పట్టకుండా బయటకు వస్తాయి. కాబట్టి ఆ విధంగా ఉండాలి అని చెప్పి ఆర్తు ఏరి అంటారు. మరి ఎలా ఉండాలి అంటే గర్జించాలి, గర్జించి పైకి వెళ్ళాలి. ఆ వెళ్ళేది కూడా ఎలా ఉండాలి అంటే గర్భిణీ స్త్రీ మేడ మెట్లెక్కినప్పుడు ఎలానైతే మెల్లగా ఎక్కుతుందో ఆ బరువు అంటే తన ఉదరంలో కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డ యొక్క బరువును మోస్తూ అదే విధంగా నీవు కూడా సముద్రంలో త్రాగినటువంటి నీటిని అతి కష్టంగా మోస్తూ మెల్లగా నువ్వు ఆ విధంగా పైకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత
ఊజి ముదల్వ నురుమంబోల్ మే కరుత్తు అంటాడు. అంటే కాలానికి కారణమైనటువంటి బ్రహ్మతత్వం ఉందే అది ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అందుకనే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్తుంది. అంటే బ్రహ్మ నెరిగిన వాడు బ్రహ్మ సామ్యాన్ని పొందుతాడు అని చెప్తాడు. అంటే పరమాత్ముని గురించి తెలుసుకున్నవాడు. అది ఏమిటి? నీలిమ, నీలి వర్ణంలో ఉంటుంది, నల్లని మేఘం. కాబట్టి ఆ పరమాత్ముడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగానైతే నల్లగా ఉంటాడో నీవు కూడా అంతటి నల్లదనాన్ని నువ్వు సంతరించుకోవాలి. అంటే నీళ్లతో నిండిన మేఘము నల్లగా ఉంటుంది అది చెప్తూ, మళ్ళా ఎవరైనా అవి వచ్చిన తర్వాత అంతేకాకుండా నువ్వు వస్తే నీకు నమస్కారం చేస్తున్నామే, దయారస నిర్భరత్వాత్ అద్రౌషయాలు రివ శీతల కాలమేఘ అంటారు భట్టరు వారు. అంటే పరమాత్మ మేఘంతో, ఆ మేఘంలో ఉండే నీటితో నిండి నల్లగా మారి ఆయన పడుకుని ఉంటాడు కదా, ఆ విధంగా అక్కడ అంటే ఆ పరమాత్ముడు తాను పడుకుని ఉన్నప్పుడు ఎంత నల్లగా రూపంలో ఉన్నా అందంగా కనిపిస్తాడో, అదేవిధంగా నీవు కూడా నీ కడుపు నిండా నీళ్లు తాగిన తర్వాత పైకి ఎక్కుతున్నప్పుడు కూడా ఆ విధంగా నీవు కదులుతున్న కదిలికలను చూస్తే మాకు ఆనందం కలగాలి. మనం చూడండి, మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం ఏం చేసి ఏదో స్ప్రే కొట్టారనుకోండి, ఆ షర్టుకు కొడితే అసలు ఆనందం ఎవరికి? షర్టుకు ఆనందమా, లేకపోతే ఆ షర్టును ధరించినటువంటి ఆ అతిథికి ఆనందమా? అతిథికి ఆనందం కదా. అదేవిధంగా పైకి పర్జన్యుణ్ణి వీళ్ళు పొగుడుతున్నప్పటికీ కూడా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్ముడికి ఈ విధంగా పర్జన్యుణ్ణి పొగుడుతూ అతన్ని స్తుతిస్తూ ఉంటే ఆ లోపలుండే పరమాత్మ కూడా ఆనందం ఆయన ఆనందపడుతూ ఉన్నాడట. పాజియందోరుడై పరమనాభన్ కైల్ ఆజిపోల్మిన్ని అంటారు. అంటే విశాలమైనటువంటి సుందరమైనటువంటి బాహువులు కలిగిన వాడు ఆ పరమాత్మ ఆయన. అదెందోడై అంటే ఆందోళుడై అంటే అందమైన బాహులు గలవాడట ఆయన. ఆయన ఎలాంటి వాడు అంటే అసలు ఆ భక్తులందరినీ కూడా తాను రక్షించడానికి దృఢంగా ఉన్నటువంటి వెడల్పు అన్నటువంటి బాహులు గలవాడట. అంటే దేవతలను కూడా రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అందమైన వెడల్పైన పొడవైనటువంటి బాహులు గలవాడు ఆయన. అదే తర్వాత వలమురింపోల్ నింద తిరుందు అంటారు. అంటే భగవంతుడు ఎడమ చేతిలో దక్షిణావృత శంఖం ఉంటుంది కదా, కాబట్టి నింద తిరుందు ఒక్కసారి శబ్దించాలి, గర్జించాలి అంటారు. అంటే ఆ శంఖం యొక్క గర్జన ఎలా ఉంటుంది? అది దానికి చెప్తారు మనకు. అంటే చక్రము చేతిని వదిలి అప్పుడప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది, అది మళ్ళీ వస్తుంది, కొంత ఎడబాటు ఉంటుంది. కానీ శంఖానికి ఎడబాటు లేదు, ఆ స్వామివారి చేతిలోనే ఉంటుంది. తర్వాత స్వామివారు దాన్ని పూరించాలి అనుకున్నప్పుడు ఆ నోటికే తాగుతుంది. కాబట్టి నిరంతరం కూడా ఎప్పుడు స్వామివారిని అంటి పెట్టుకునేటటువంటి ఆ శంఖము ఏ విధంగా అయితే గర్జిస్తుందో ఆ విధంగా నీవు కూడా ఆ విధంగానే గర్జించాలి అంటారు. ఎందుకంటే మనం చెప్తారు సఘోషోదార్థ రాష్ట్రానాం హృదయాన్ని విదారయత్ అంటారు. అంటే మహాభారత సంగ్రామం జరుగుతున్నప్పుడు కృష్ణుడు అర్జునుడు కలిసినటువంటి రథం అందులో ప్రవేశించగానే కృష్ణ పరమాత్ముడు తాను తన శంఖాన్ని పాంచజన్యాన్ని భం 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 అంటే ఈ విధంగా పూరించగానే దుర్యోధనాదులందరూ భయపడిపోయారు. అంటే కౌరవులు భయపడిపోయారు, పాండవులు ఆనందించారు. ఒకే శబ్దము ఇటు ఆప్తులైనటువంటి పాండవులకు ఆనందాన్ని కలిగిస్తే అసలు ఆ పరమాత్ముని వ్యతిరేకించే వాళ్ళు లేదా దుర్మార్గులైనటువంటి కౌరవులకు వాళ్ళకి ఏమిటంటే భయాన్ని కలిగించింది. కాబట్టి ఒకే శబ్దంతో అందరినీ కూడా నీవు ఇటు భయపెట్టగలుగుతావు, ఇటు ఆనందింపజేయగలుగుతావే. కాబట్టి నిజంగా నీదే అదృష్టము అంటారు. అంటే పాంచజన్యం జ్ఞానానికి, ఈ సుదర్శన పరమాత్మ ఇది అదేమిటి శక్తికి, అంటే సుదర్శనము దీని తార్కాణంగా మనకు చెప్తారు. మనకు తాజాదే శార్గ ముదత్త శర్మజైపోల్ వాజులిగినిల్ పేతిడాయ్ అంటారు. అంటే ఆ శార్గం అంటే పరమాత్ముడు తాను ధరించేటువంటి ధనుసు పేరు శార్గము. ఆ శార్గం నుంచి వెలువడేటువంటి బాణ పరంపర ఎలా ఉంటుందో నీ చినుకులు కూడా అలాగే పడాలి. ఏదో 4 చినుకులు పడి వెళ్ళిపోవడం కాదు. అంటే ఆ రామచంద్రుడుగా తాను అవతరించినప్పుడు ఆ కోదండంలోంచి వచ్చేటువంటి బాణ పరంపర ఎలా ఉండేది అంటే ఒకసారి స్వామివారు దాన్ని లాగి బాణాన్ని వదిలితే మళ్ళీ మళ్ళీ బాణాలు సంధించవలసిన అవసరం లేదట. అది అసలు అది వెళుతూనే ఉంటుందట ఆ కోదండం నుంచి. అలాగే స్వామి ఆ శారంగంలోంచి కూడా ఆ శారంగం అలాగే వెళుతుందట. అంటే ఇక్కడ మన పెద్దలు చెప్తారు ఏమిటంటే ఆ విష్ణుమూర్తి దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతున్న సమయంలో దేవతల పక్షాన ఉండి తాను శారంగాన్ని ఎడమ చేతిలో ధరించి కుడి చేత్తోని ఆ ఉండేటువంటి ఆ అల్లెత్రాడు ఉంది కదా, ఆ బాణాన్ని పెట్టి దాన్ని ఒకసారి ఇట్లా చెవు దాకా లాగాడట.
అక్కడ ఎడమ చెయ్యి ఉండేందట. ఏమండి, ఎప్పుడా దానము ధర్మం అంటే ఎప్పుడు చూసినా నేను ముందు అని చేయి దాపుతావు కదా, యుద్ధం అంటే భయపడిపోయి వెనకకు పోతున్నావా అందట. నేను అలా కాదు, నేను స్వామి చెవిలో అడుగుతున్నాను. అంటే నేను వెళ్ళి వాళ్ళను సంవరించాలా, లేదా కాళ్ళు చేతులు తీసేస్తా చాలా అని స్వామి అనుజ్ఞ కోసం వెళ్ళానే గాని చెవుల మెల్లగా చెప్దామని భయపడి కాదు అందట. అంటే హాస్యానికి మన మన వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇది తర్వాత నాంగళం మార్గది నీరాణ మగసిందు అంటారు. అంటే మేం కూడా ఆనందించి మార్గ శీర్ష ఈ స్నానం చేయడానికి ఆ విధంగా నీవు వర్షించాలి అని చెప్తారు. అంతేకాకుండా వాజి అంటే లోకమంతా తరించేట్టుగా ఉండాలి అంటారు. ఉళ్ళుం వరైశైల్ ఉళ్ళ విమ్మున్నయ్యం అంటారు. అంటే మీరే కష్టపడి, నువ్వేం పెద్ద కష్టపడవలసిన అవసరమేం లేదయ్యా, కష్టపడవలసిన అవసరం అసలు లేదు. అంటే భగవంతుడు ఉన్నాడే, భగవంతుని ఆరాధించడానికి మరి ఏమిటి మొదలు స్నానం అది చేయాలి కదా. కాబట్టి మేమేదో మా కోసం అని చెప్పి చేయడం కాదు, భగవంతుని యొక్క ఆరాధన చేయాలి కాబట్టి దానికి అనువుగా ఉండడానికి మాకు ఈ విధంగా వర్షాన్ని కురిపించవయ్యా అని చెప్పి మనం చెప్తారు. అందుకే మనకు మంత్రే తద్దేవతాయాంచ తదా మంత్రే పదా గురు త్రిషు భక్తి సదా కార్య సాహి ప్రథమ సాధనం అంటారు. అంటే మనకేమిటి, ఈ మూడింటి అందు కూడా భక్తి ఉండాలని పెద్దలు చెప్పారు. మొన్న కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఏమిటి, మనకు గురువు ఉపదేశించిన మంత్రం మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ మంత్రం నన్ను తరింపజేస్తుంది అని ఉండాలి. అదేవిధంగా మనకు మంత్రాన్ని చెప్పిన గురువు మీద మనకు నమ్మకం ఉండాలి. ఆయన అంటే నేను ఉద్ధరించడానికి ఆయన చెప్పాడు, ఈ మంత్రం వల్ల నాకు ఫలితం కలుగుతుంది అని ఉండాలి. అంతేకాకుండా ఆ మంత్రానికి అధిష్టాన దేవత అంటే ఎవరిని గురించి ఆ మంత్రం చెప్పబడిందో ఆ పరమాత్ముడి మీద కూడా మనకు నమ్మకం ఉండాలి. అది తద్దేవతాయాంచ అంటారు. కాబట్టి ఆ మంత్రంలో ప్రతిపాదించబడినటువంటి ఆ పరమాత్ముడి మీద నమ్మకం కలిగి ఉంటేనే మంత్రం ఫలిస్తుంది అని చెబుతూ ఆ అమ్మ అంటే ఒకవేళ మనం భక్తి కలిగి పరమాత్ముని ధ్యానిస్తే, పరమాత్ముని భక్తితో పూజిస్తే, పరమాత్ముడి మీద నీకు అత్యంతమైన భక్తి విశ్వాసాలు ఉంటే పరమాత్ముడే కాదు ఇతరమైనటువంటి దేవతలు కూడా, వీళ్ళందరూ కూడా మన కార్యం లోపల కార్యం సఫలం కావడానికి సహకరిస్తారు అని చెప్పి దీని ద్వారా మనకు తెలియజేసింది. తర్వాత మిగతా కొన్ని ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి మన రేపటి పాసురం 5వ పాసురంతో కలుపుకొని కొన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జయ శ్రీమన్నారాయణ. మంగళము కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.